విజయ్, విజయనగరం. పాతాళానికి పెట్టారు. 9 సీట్లకు పరిమితమయ్యారు. నాయకులు ప్రగల్భాలు పలికారు. ఆడవారి ఓట్ల మాయే, తెలుగుదేశం సోయలో కూడా లేదన్నారు. వై నాట్ 175 is a line. ఎన్నడూ లేదుగా. మరి ఇంత అఖండ మెజార్టీని కట్టిపెట్టిన ఈ మహిళలందరికీ పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజయం మహిళలది. తెలుగుదేశాన్ని అఖండ విజయం కట్టిపెట్టిన తెలుగు మహిళలందరికీ పేరు పేరున పాదాలు తెలియజేస్తున్నాం. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జన సైనికులు అందరూ ఈ కష్టం ప్రతి కార్యకర్తలు అందరికీ పేరు పేరున ముందంతా కూడా మరి డప్పులు చప్పుళ్ళతోటి విజయోత్సవాన్ని ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూశారు కదా. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, అలా చూస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో మరి 4వ తారీఖు కౌంటింగ్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుండే మరి అసలు ఇక ఫలితాలు అనేది తెలిసిపోయాయి. సరే, ఇక మధ్యాహ్నం అంతా కూడా పార్టీ ఆఫీస్ దగ్గర అయితే అదొక కోలాహలం. సరే, నేను అప్పుడు లేను. సాయంత్రం ఇంకా 5 గంటల నుంచి గ్రామంలో ర్యాలీ చేశారనమాట. నేను అప్పటికి వచ్చేసాను. ఇంకా అందరం పాల్గొన్నాము. దేవాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టాలనుకున్నారనమాట. ఇదేంటి, ముందు చెన్నకేశవాలయం దగ్గర చాలాసేపు నుంచొని అక్కడ లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టొచ్చి తర్వాత ఇంకా శివాలయంలో కొట్టేలాగా ప్లాన్ చేసుకున్నారు. అయితే అసలు ర్యాలీ కదులుతుంటేనా ఏ విధంగా చూసినా కూడా వాళ్ళ ఉత్సాహానికి అసలు అంతు లేకుండా ఉందన్నమాట. అందుచేత నిదానంగానే జరిగి వచ్చాం. మేమందరం ముందు వచ్చేసాం. ఇక వచ్చేసి ఇదిగో శివాలయంలోకి వెళుతూ ఉన్నాం అన్నమాట. అందరం కూడాను వెళ్ళి అప్పటికే కొబ్బరికాయలన్నీ కూడా
ధ్వజస్తంభం దగ్గర సెట్ చేసి పెట్టేశారు. ఇక అందరూ కూడా శుభ్రంగా ఇక కొబ్బరికాయలన్నీ మరి కొట్టేసి ఇక స్వామివారికి మొక్కు చెల్లించుకొని ధన్యవాదాలు తెలుపుకొని, ఎందుకంటే ఎంతో అద్భుతంగా ఎదురు చూసినటువంటి క్షణాలన్నమాట ఇవన్నీ కూడా. మరి వాటిని అనుభవిస్తూ ఈ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మళ్ళీ ర్యాలీలోకి వెళ్ళారు. ర్యాలీ అయితే అసలు చెప్పాలంటే రాత్రిపూట 12 గంటల వరకు అలాగ కొనసాగిందండి. మేము 10 గంటల వరకు ఉండి, సరే అందరూ ఉన్నారు కదా వాళ్ళతో పాటు నేను కూడా సరదాగా ఆ గ్రామంలో కొంత మేర తిరిగిన తర్వాత ఇక వచ్చేసామన్నమాట. ఇంకా వాళ్ళైతే గ్రామం అంతా కూడా ప్రతి వీధిని అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా చక్కగా విజయోత్సవ ర్యాలీ చేసుకున్నారనమాట. అది జరుగుతూ ఉంది. ఇప్పుడైతే వీళ్ళంతా కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. శివాలయంలో జరిగిన విజయాన్ని పురస్కరించుకొని భగవంతునికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తూ అందరూ తలా కొబ్బరికాయ కొట్టారన్నమాట. ఇది జరిగింది. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారి యొక్క అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని మా గ్రామంలో జరిగినటువంటి మా విజయోత్సవ ర్యాలీ. చాలా సంతోషాన్ని కలిగించినటువంటి ఈ వీడియోని కూడా మీ అందరితో పంచుకోవడానికి పెడుతూ ఉన్నాను అన్నమాట. ఇది కౌంటింగ్ ఫలితాలు వెలువడిన రోజు జరిగిన వీడియో.